స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి ఎవ్రీ సండే ఒక రీల్ అనేది నేను కంటిన్యూగా రిలీజ్ చేయడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అయితే కొంతమంది ఫాలోవర్స్ అడగడం జరిగింది అనమాట. స్వింగ్ ట్రేడింగ్ కి స్టాక్ సెలక్షన్ మొమెంటం ఉన్నాయి సెలెక్ట్ చేయాలని చెప్పారు కదా, అది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని చెప్పి క్వశ్చన్ అడిగారు అనమాట అండి. సో అయితే మీరు ఏదైతే ట్రేడింగ్ యాప్ ఉందో ఆ యాప్ లో కానీ లేదా కొన్ని వెబ్సైట్స్ లో కానీ మీరు చూస్తే కనుక 52 వీక్ హై స్టాక్స్ అని లిస్ట్ ఉంటుంది అనమాట అండి. సో 52 వీక్ హై స్టాక్స్ మీరు చూసి అబ్జర్వ్ చేసి, లేదా ఆ రోజు మొమెంటం ఉన్న స్టాక్స్, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇలా లిస్ట్ ఉంటుంది కదండి, ఆ లిస్ట్ లో మీరు చూసి సెలెక్ట్ చేసి చార్ట్ టెక్నికల్ గా మీరు డ్రా చేసుకుని మీరు చూస్తే కనుక ఏదైనా ఒక ప్యాటర్న్, కప్ అండ్ హ్యాండిల్ కానీ, రౌండింగ్ బాటమ్ కానీ, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ కానీ ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీరు ఆ పర్టికులర్ ప్యాటర్న్ బట్టి స్టాప్ లాస్ ఐడెంటిఫై చేసుకుని, టార్గెట్ ఐడెంటిఫై చేసుకుని స్వింగ్ ట్రేడింగ్ కి ఆ విధంగా మన స్టాక్ సెలెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో అదే విధంగా మీరు ఒకవేళ కాంట్రా ఇన్వెస్టర్ అయితే, కాంట్రా స్వింగ్ ట్రేడ్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక 52 వీక్ లో స్టాక్స్ లేదంటే టాప్ లూజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు అది మీరు లిస్ట్ ఐడెంటిఫై చేసుకుని, సో ఏదైతే లిస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకున్నారో ఆ లిస్ట్ లో కనుక ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ రివర్స్ అవ్వింది, అక్కడ ఒక బుల్లిష్ అనగల్ ప్యాటర్న్ లాంటిది ఐడెంటిఫై చేశారు అనుకోండి, రైట్, ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ కింద మీరు ప్లాన్ చేసుకుని మీరు టార్గెట్ డిఫైన్ చేసుకుని ఒక స్వింగ్ ట్రేడ్ అనేది సో మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చండి.